హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో ఫ్రమ్ మంచపన్న. సో ఈరోజు అయితే కొత్త గేమ్ డ్యూడ్ టెఫ్ట్ వార్స్ అయితే ఆడబోతున్నాం. వెల్కమ్ టు ద గేమ్ ప్లే ఎపిసోడ్ నెంబర్ 1. సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేనైతే ఇప్పుడు సింగిల్ ప్లేయర్కి వెళ్ళిపోతున్నాను. సో చూజ్ ఏ క్యారెక్టర్ అంటున్నారు, మరి 3 క్యారెక్టర్స్ అయితే పెట్టారు. సో ఇక్కడ కూడా GTA 5 లానే ముగ్గురు పెట్టారు. అక్కడైతే మైకిల్, ఫ్రాంక్లిన్ అండ్ ట్రెవర్ అనమాట. ఇక్కడైతే జాక్, రిచ్ అని ఎవడో గన్ పట్టుకుని ఉన్నాడు, కమింగ్ సూన్ అంట. సో జాక్కి వెళ్ళిపోయే ముందు రిచ్ కొంచెం తెలుసుకుంటే హెల్ప్ రిచ్ ఎస్కేప్ ఫ్రమ్ ద జైల్, గో టు ద పోలీస్ స్టేషన్ అన్నాడు. సో వీళ్ళ కింద అయితే ఎబిలిటీస్ కూడా వీళ్ళకి సంబంధించిన ఎబిలిటీస్ కూడా ఇచ్చారనమాట. సో జాక్ అయితే వెళ్ళిపోతున్నాం. లోడింగ్ అవుతుంది ఫ్రెండ్స్. వచ్చేసాం మన ఇంటికి. అయితే బాగుంది ఇల్లు, లోపల ఏదో ఉంది. ఓ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇదైతే. నేను ఈ గేమ్కి కొత్త, ఈ ఇంటికి కొత్త. ఇది నా ఓన్ హౌస్ రెంటో తెలీదు, చూద్దాం. వావ్, ఇక్కడ సిక్స్ ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి. ల్యాప్టాప్స్ టీవీస్. సో ఇక్కడైతే గేమింగ్ సెట్ ఫ్రెండ్స్. ఇక్కడైతే బాగానే అరేంజ్ చేశాడు. ఓకే, స్విచ్ అయితే ఉంది, ఆన్ చేస్తే చాలా బ్రైట్గా ఉంది. సో నేను ఆన్ చేయను. లోపల ఏంటి? బాత్రూమ్, టాయిలెట్ ఫ్రెండ్స్. వద్దులే. స్విచ్చా? ఓ మై గాడ్, స్విచ్ నా వల్ల కాదు. వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, వెళ్ళిపోదాం, బయటికి వెళ్ళిపోదాం. ఇదైతే ఏదో ఉంది. సో దీని దగ్గరికి వెళ్తే గేమ్ సేవ్ అని వస్తుంది ఫ్రెండ్స్. సో గేమ్ సేవ్ అని వస్తే గేమ్ సేవ్ అయినట్టేమో. సో బయటికి అయితే వచ్చేసాం. వావ్, బయట బాగుంది మంచిగా. సో బయట అయితే మన కోసం కార్ ఏంది అరేంజ్ చేశాడు. ఈ కార్ పేరు డాగ్ చార్జర్ అంట. సో వెళ్తున్నాం ఎక్కడికో. ఓకే ఫ్రెండ్స్, సో ఏదో ఏంటిది వరల్డ్ మొత్తం ఒకటే సిటీలో పెట్టేసినట్టుంది. సో ఇదైతే వైట్ హౌస్. ఇదైతే ఏదో ట్యాక్సీ ఆఫీసా? అవును, ట్యాక్సీ. డుబర్ అంటే ఇక్కడ మనకి ట్యాక్సీ యాప్ పేరు డుబర్ అంట. మనకైతే ఉబర్ అని ఉంటుంది, వాళ్ళకి డుబర్ అని ఉంది. ఓ మై గాడ్, చచ్చిపోయాడు. వా, ఎట్లా చచ్చిపోయాడు? ఎటో పోతున్నాం ఫ్రెండ్స్, నాకే అర్థం కాలేదు ఎలా వెళ్తున్నాను. సో మనమైతే వ్యానిష్డ్ అంట, ఏదో తెలియదు మరి, నేను కూడా అంత గమనించలేదు వ్యానిష్. సో అక్కడైతే మనకి ఎగ్జిబిషన్ నడుస్తుందేమో. ఇక్కడ జెయింట్ వీల్ ఉంది. సో ఇక్కడ పార్క్ ఫ్రెండ్స్, ఎగ్జిబిషన్ కాదు, పార్క్. బాగుంది పార్క్. ఏదో మెసేజ్ వచ్చింది మనకి. సో స్ట్రైట్గా వెళ్దాం, చూద్దాం ఒకసారి. మ్యాప్ అయితే మనకు చెక్ చేద్దాం ఫ్రెండ్స్, అసలు ఎంత పెద్దగా ఉంది చూసి. ఇదేంటో మళ్ళీ. సో ఫ్రెండ్స్, అద్భుతమైన విషయం, మన సిటీ ఇంత పెద్దగా, ఇంత హ్యూజ్గా ఉంది. ఐ థింక్ దిస్ ఈజ్ ద మౌంట్ చిలియాడ్. GTA 5 కాపీ ఫ్రెండ్స్. సో ఇదైతే ఎయిర్పోర్ట్ అనుకుంటా, ఎందుకంటే ఎయిర్పోర్ట్ ప్లేన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎయిర్పోర్టే. సో దాని తర్వాత ఇంకోటి ఏదో చిన్న సిటీ లాగా ఉంది. సిటీ అంటే ఒక ఫ్యాక్టరీస్ లాగా ఉంది. దాని తర్వాత ఇదేదో ఉంది ఫ్రెండ్స్, డెజర్ట్ ఏరియా. సో తర్వాత ముందు ఎపిసోడ్స్లో మనం చూద్దాం. సో నాకైతే ఈ కార్ అయితే మంచిగా లేదనిపిస్తుంది, అందుకని వేరే వాడిది దొబ్బేద్దాం. సో ఈ కార్ పేరు అయితే వచ్చేసి రోడ్స్టర్ అంట. ఎక్కేద్దాం మరి. సో వెళ్తున్నాం. సో దీనికైతే ఏదో పవర్ ఉంటుంది ఫ్రెండ్స్. పక్కనైతే నిట్రస్ అని కొడితే ఇట్లా వస్తుంది, సో అని. ఓకే ఫ్రెండ్స్, అదైతే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, దాని పేరు ఏందో ఎగ్జాక్ట్గా తెలియదు. ఐ గెస్ నిట్రస్ అని అనుకుంటున్నాను. గమనించారా? సో కార్ అయితే దిగేసాం. సో అదేంటంటే ఫ్రెండ్స్, ఇక్కడైతే గన్ షాప్ ఉంది, పదండి వెళ్ళిపోతాం. సో వెళ్ళబోతున్నాము గన్ షాప్కి అయితే. సో లోపలికైతే ఎంట్రీ అవ్వబోతున్నాం. ఓకే, గన్ షాప్ చాలా పెద్దగా రాసింది. ఓకే, ఎంట్రీ రావట్లేదు. దీనికి డోర్ లేదు, ఇన్విజిబుల్ డోర్. వావ్, షో ఆఫ్ డోర్ ఫ్రెండ్స్. ఇక్కడైతే ఏం లేదు.
ఇది మెషిన్ గన్ ఫ్రెండ్స్. సో ఇది పర్చేస్ మాత్రమే ఉంది. సో మిగతా అన్ని చూద్దాం. డెజర్ట్ స్నైపర్, బ్లాక్ అండ్ M16, రాకెట్ లాంచర్. వావ్, ఓకే. సో ఎయిర్ హార్న్, ట్రంపీ ఉన్నాయి. సో మనం ఏం కొనాలో డైలమాలో పడ్డామన్నమాట. సో రాకెట్ లాంచర్ కొందామంటే లేవు మన దగ్గర డబ్బులు. సో డెజర్ట్ స్నైపర్ కొందామా అని ఆలోచిద్దాం. ఏం కొందాం అర్థం కావట్లేదు. సో డెజర్ట్ స్నైపర్ కొనేద్దాం. సో వచ్చేసింది గన్ను, బాగుంది గన్ను. ఓకే. సో పక్కనైతే వీడెవడో ఉన్నాడు. వీడి మీద ట్రై చేద్దాం కాల్చి. ఓ సూపర్ ఫ్రెండ్స్. ఓకే బయట వెళ్దాం. ఓకే బాగుంది. కార్ ఏది ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ కారు కష్టపడి ఏడుందో అర్థం కావట్లేదు. ఎవడో దబ్బేసి ఉంటాడు. సో మనం బ్యాక్ వెళ్ళి చూస్తే ఇక్కడ కూడా లేదు. ఓ ఎక్కడుందో తెలియదు మరి. ఓ నాకు దొరికింది ఫ్రెండ్స్. ఈ గ్రీన్ కలర్ హోటల్ దగ్గర ఉంది. ఓ మై గాడ్, ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కారు ఇక్కడికి ఎట్లా వచ్చిందో ఏందో మళ్ళీ మ్యాజిక్. సో ఎక్కేద్దాం, వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ అయిపోయాం. మనకైతే ఇక్కడ లండన్లో ఉన్న బిగ్ బెన్ అయితే కనిపిస్తుంది. సో దాని ముందునైతే ఇది కెనడాలో ఉన్న ఒక టవర్, కెనడాలో ఉన్న ఒక టవర్ కనిపిస్తుంది. అక్కడైతే ఎగ్జిబిషన్, అక్కడైతే మౌంటైన్స్ ఉన్నాయి. ఇప్పుడు మౌంటైన్స్ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇల్లులు చాలా బాగున్నాయి, బాగా కన్స్ట్రక్ట్ చేశారు. సో ఈ సిటీ అయితే మంచి నచ్చింది నాకు, బాగుంది. ఇక వైట్ హౌస్. సో ఒకసారి మనం ఎయిర్పోర్ట్కి అయితే లుక్ వేసేద్దాం. సో ఎయిర్పోర్ట్కి అయితే ఎంటర్ అయిపోతున్నాము. పక్కనైతే టోల్ గేట్స్ ఉన్నాయి. పే హియర్ అంటున్నాను, మరి ఏదో డబ్బులు కట్టలేము. సో ఇదైతే ఎంట్రీ ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో ఇక్కడైతే చాలా కార్స్ ఉన్నాయి, పార్కింగ్ ఏరియా అనుకుంటా. ఓ గన్ లోపల పెట్టేద్దాం, ఎందుకంటే మళ్ళీ సెక్యూరిటీ వస్తే చూస్తారు, కీస్ ఇస్తారు మళ్ళీ. సో అందుకని చెప్పేసి నాకు ఇష్టమైన కార్ దీని పేరేందో తెలియదు, ఎక్కుదాం. ఇష్టం ఫ్రెండ్స్, డ్యూడ్ మస్టాచ్ DT 500 అంట. సో ఈ గేమ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రియల్ లైఫ్లోకి సంబంధం లేకుండా చేస్తున్నారు. సో ఈ కార్ రియల్ నేమ్ అయితే ఫోర్డ్ మస్టాంగ్ ఫ్రెండ్స్. దీన్ని అయితే మార్పు చేసేసి డ్యూడ్ మస్టాచ్ అని పెట్టారు. బాగుంది కానీ జస్ట్ ఓల్డ్ మోడల్ లానే ఉంది, సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చాలా బాగా చేశారు. ఓకే ఫ్రెండ్స్, సో మనం బయటికి వెళ్ళిపోతాం. రోడ్డు కూడా చాలా బాగుంది, నీట్గా. సో చెట్లు చాలా బాగున్నాయి, పెద్దగా ఉంది. ఓ చాలా బాగుంది ఫ్రెండ్స్. సో మ్యాప్లోకి వెళ్ళిపోయినాం మనం. ఇది పక్కన ఏదో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ముందుకు వెళ్దాం. అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే. నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే అదే మెయిన్. సో గేమ్ ప్లే ఎపిసోడ్ నెంబర్ 2 కోసం వెయిట్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.